ఓటీటీ అన్నది మీ ఒక్కరికే పాసిబుల్గా ఉంది అన్న టాక్ అయితే ఉంది. అదేంటి ఇంకా అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్పితే వేరే సినిమాలు లేవా ఏంటి? దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు? ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే బాలే అని ఊహించుకొని మీరు కొట్టుంటారు. పో నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది. బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మా సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తానా? అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది. నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాష్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. బాబీ గారు, బాలయ్య గారికి ఆయన అవలా. ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరే దానికి తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే. బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మీరు ఎలా అడిగారండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం? డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్?